నంద్యాల జిల్లా సిరిబెల్లమెట్ట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 36 మందితో హైదరాబాద్ వైపుగా వెళ్తున్నటువంటి ఏఆర్బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి ఈ ట్రావెల్స్ బస్సు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సు డ్రైవర్తో పాటుగా లారీ డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు మరణించారు. ఓ డీసీఎం డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో స్వల్పంగా ప్రయాణికులంతా గాయాలతో బయటపడ్డారు. మంటల దాటికి పూర్తిగా బస్సు మరియు లారీ రెండు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. విజువల్స్లో చూస్తున్నాం. హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ఏఆర్బీసీవీఆర్ ఈ ట్రావెల్స్ బస్సు స్ట్రైట్గా వెళ్తూ టువర్డ్స్ హైదరాబాద్ వైపుగా వస్తోంది. ఈ క్రమంలోనే ఒకసారిగా టైర్ పేలిపోయింది. ఆ టైర్ పేలిపోవడంతో డివైడర్ను ఢీకొట్టి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి ఒక కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఆ లారీ కూడా కాలిపోయింది. ఈ బస్సు డ్రైవర్తో పాటుగా అటు లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయారు. మొత్తంగా బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ 36 మంది ప్రయాణికులు కూడా ఒక డీసీఎం డ్రైవర్ వచ్చి వెంటనే ఎమర్జెన్సీ గ్లాసెస్ని బ్రేక్ చేయడంతో చిన్న చిన్న గాయాలతో వారంతా బయటపడగలిగారు. ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ సిచ్యువేషన్కి సంబంధించి విజువల్ చూద్దాం. ఎటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంది. లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. అదే అదే ఏరుంటాయి పగులుతాయి. సంఘటనతో ఒక్కసారిగా వరుస ఘటనలు, వరుస బస్సు ప్రమాదాలు, వరుసగా బస్సుల్లో మంటలు అంటుకోవడాలు సంచలనంగా మారింది. సో కర్నూలు బస్ సంఘటనకు సంబంధించి ఆ సంఘటన మరొక మునిపే కర్నూలులో 20 మంది మరణించారు. కర్నూలులోకి సంబంధించిన సంఘటన మరొక మునిపే వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. మొదటిగా కర్నూలు, ఆ తరువాత నంద్యాల విహారీ ట్రావెల్స్, రాజమహేంద్రవరంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఇంకో బస్, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బస్సు ప్రమాదాలు, ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రయాణికులు బస్సులో వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇది హైదరాబాద్ వైపుగా వస్తోంది ఏఆర్బీసీవీఆర్ ట్రావెల్స్ బస్. ఈ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ వైపుగా వస్తుండగా 36 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. స్లీపర్ బస్ ఇది. సో ఆ బస్సు టైర్ పేలిపోవడంతో డివైడర్ని దాటుకొని ఎదురుగా వచ్చినట్టు ఒక లారీ కంటైనర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అక్కడ ఒక డీసీఎం డ్రైవర్ వెంటనే ఆ బస్సు దగ్గరికి చేరుకొని అద్దాల్ని పగలగొట్టకపోయి ఉంటే ఈ ప్రమాదంలో మరిన్ని మరణాలు సంభవించి ఉండేది. ఈ ప్రమాదం మరింత నెక్స్ట్ లెవెల్గా ఉండిపోయేది. రెండు బస్సు లారీ రెండు కూడా పూర్తిగా దగ్ధమైపోయి. ప్రతినిధి హుసేన్ ఉన్నారు. హుసేన్, ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? అక్కడ బయటపడినటువంటి ఆ ప్రయాణికులు ఎక్కడికి తరలించారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? మరో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గత 2 నెలల క్రితమే మనం బస్సు ప్రమాదంలో 19 మంది మరణించినటువంటి ఘటన మరొక ఉంది. అలాంటి ఘటనే రిపీట్ అయినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో కూడా ఆ బస్సు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అన్ని కూడా జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ప్రైవేట్ బస్సులన్నీ కూడా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఇవాళ కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి ఉంటుందో ఆ రహదారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీని ప్రధానంగా సిరివెల్ల మెట్ట వద్ద ఆర్లగడ్డకి సమీపంలో ఉన్నటువంటి సిరివెల్ల మెట్ట వద్ద గ్యాస్ గోడౌన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు